నెక్స్ట్ మనము మైగ్రేన్ కొరకు చేయగలిగిన ఆసనాసు వజ్రాసనాస్ నుంచి చేయొచ్చు. దీనికి మీరు మోకాళ్ళు ఫోల్డ్ చేసుకొని కింద కూర్చోగలిగితే కింద మ్యాట్ మీద చేసుకోవచ్చు. లేదంటే మీరు మంచం మీద కానీ వజ్రాసన అవాయిడ్ చేసి డైరెక్ట్గా మార్జరీ ఆసనం అంటారు, చక్రవాకాసనం అంటారు, ఆ పొజిషన్లోకి ఒక్కసారి మన టీచర్ చూపిస్తారు చూడండి. అసలు మనకి కావాల్సిన ఈ పొజిషను మీరు మంచం మీద కానీ దివాన్ మీద కూడా ఇది చేసుకోవచ్చు. సో ఇందులో ఏంటంటే ఇన్హేల్ చేస్తూ ఊపిరి తీసుకుంటూ నడుం కిందకి కొద్దిగా తల పైకి ఎత్తాలి. దీన్ని కౌ స్ట్రెచ్ అని కూడా అంటారు. ఎగ్జేల్ చేస్తూ ఊపిరి విడిచిపెడుతూ తల లోపలికి కొంచెం నడుం పైకండి అని క్యాట్ అని కూడా అంటారు. ఇలాగా మీరు 4 to 6 టైమ్స్ చేసుకోవచ్చు. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం ఉంది, నేల మీద ఈ పొజిషన్ తీసుకోవడం కష్టం అంటే మీరు మంచం మీద దివాన్ మీద కూడా చేసుకోవచ్చు. సో ఇంపార్టెంట్ మైగ్రెయిన్లో ఏంటంటే మనము నెక్ మీద వర్క్ చేయాలి, తర్వాత హోల్ బాడీని మైండ్ని కామ్ చేయాలి. కాబట్టి ఈ పోస్చర్ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది, మీకు కొంచెం కామ్ ఫీలింగ్ వస్తుంది. ఇది 4 to 6 టైమ్స్ చేసిన తర్వాత నెమ్మదిగా ఇదే పొజిషన్ నుంచి మీరు బోర్లా పడుకోవచ్చు. బోర్లా పడుకొని కూడా మనం 1-2 ఆసనాలు నేర్చుకుందాము. సో బోర్లాలో మొట్టమొదటిగా మనం చేసేది భుజంగాసన. ఈ ఆసనం పేరు యూజువల్గా మీరు వినుండొచ్చు, చేసి ఉండొచ్చు. సింపుల్ ఇది. సో 2 చేతుల్ని మీ బాడీ పక్కన పెట్టుకోవాలి. ఎక్కడైతే మీ నడుము దగ్గర ఆ కర్వ్ ఉంటుందో పామ్స్ అక్కడికి రావాలి. ఎల్బోస్ రైట్ యాంగిల్లో ఫోల్డ్ అయి ఉండాలి. మీకు పెట్టగలిగితే బాడీ క్లోజ్గా పెట్టుకోండి. ఇప్పుడు ఫోర్ హెడ్ కానీ చిన్ను కానీ ఫ్లోర్ మీద పెట్టుకొని ఊపిరి తీసుకుంటూ ఇన్హేల్ చేస్తూ కొద్దిగా మీ చెస్ట్ భాగము తల పైకెత్తాలి. భుజంగాసనాలు కాళ్ళు లేవకూడదు. మీకు నెక్ ఇలా ముందుకు ఎదురకుండా చూడటం కష్టంగా ఉంటే కొద్దిగా కిందకి చేసుకొని తలని కింద కూడా చూడొచ్చు. ఎగ్జేల్ చేస్తూ నెమ్మదిగా కిందకు వచ్చేయండి. ఊపిరి విడిచిపెడుతూ నెమ్మదిగా కిందకి. ఇది కూడా మీరు 4 to 6 టైమ్స్ మీ ఏజ్ బట్టి, మీ హెల్త్ కండిషన్స్ బట్టి, మీకున్న స్టామినా స్ట్రెంగ్త్ బట్టి చేసుకోవచ్చు. ఊపిరి తీసుకుంటూ ఇన్హేల్ తీసుకుంటూ పైకి, ఎగ్జేల్ చేస్తూ నెమ్మదిగా కిందకి. సో ప్రతి ఆసన తర్వాత కూడా కొంచెం రెస్ట్ తీసుకోవడం మంచిది. సో మీ తలని రైట్ కానీ లెఫ్ట్కి కానీ తిప్పి చేతులు బాడీ పక్కన రిలాక్స్డ్గా పెట్టుకోండి. ఇప్పుడు మనం సమయం అభావం వల్ల 1-2 సార్లే మనం చూపిస్తున్నాము. మీరు చేసేటప్పుడు 4 to 6 టైమ్స్ చేస్తారు కాబట్టి కొద్దిగా రెస్ట్ తీసుకుంటూ నెక్స్ట్ ఫ్యామిలీ ఆసనాకి మూవ్ అవుతే బెటరు. నెక్స్ట్ మనం చేసేది ఈ ఎపిసోడ్లో అర్ధశలభాసన. ఇది కూడా సింపుల్ పాస్చరే, కానీ మీకు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే కొద్దిగా మాడిఫై చేసుకోండి. బోర్లాలోనే ఒక చేయి తలపైకి, కుడి చేయి తల వైపుకి, ఎడం చేయి బాడీ పక్కనే పెట్టుకోండి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ ఊపిరి తీసుకుంటూ కుడి చెయ్యి, తల, మీ చెస్ట్ భాగము, ఎడమ కాలు పైకెత్తాలి. అర్ధశలభాసనం. మీ నెక్ మీద ఏమైనా స్ట్రెయిన్ పడితే కొద్దిగా నెక్ కిందకు చేసుకొని మ్యాట్ చూడొచ్చు. ఎగ్జేల్ చేస్తూ నెమ్మదిగా కిందకు వచ్చి కుడి చేయి మీ బాడీ పక్కకు తీసుకెళ్ళిపోండి. ఇటువైపు కూడా చేద్దాము. ఎడమ చేయి తల వైపుకి స్ట్రెచ్ చేసుకోండి. ఇన్హేల్ చేస్తూ ఊపిరి తీసుకుంటూ ఎడమ చెయ్యి, కుడి కాలు, చెస్ట్ భాగము తలపైకి. ఎక్సేల్ చేస్తూ ఊపిరి విడిచిపెడుతూ నెమ్మదిగా కిందకి రండి. కొంత ఈ ఆసన ప్రాక్టీసెస్, కొంత బ్రీదింగ్, కొంత ప్రాణాయామతో పాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మైగ్రేను కొన్ని ఇతర కారణాలు, మ్యాగ్నీషియం తగ్గిన, B12 తగ్గిన, దానివల్ల కూడా రావచ్చు. యూ కీప్ డూయింగ్ సెవెంత్. దానివల్ల రావచ్చు. కొంత మనం తినే భోజనం బాగలేకపోయినా, ఎక్కువ అవుట్ సైడ్ ఫుడ్ తిన్నా, ఎక్కువ పొల్యూటెడ్ ఫుడ్ తిన్నా రావచ్చు. ఎక్కువగా పర్ఫ్యూమ్స్ వాడుతున్నా, స్మోకింగ్, డ్రింకింగ్ చేస్తున్నా కూడా మైగ్రేన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
యోగాతో పాటు కొంత మీరు ఆహారం విహారం అంటే ఆహారం అంటే మీరు తినే భోజనము, విహారం అంటే మీ లైఫ్ స్టైల్, స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ లేట్ నైట్ మేల్కొని ఉండటము, ఇలాంటివి కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే తప్పకుండా మీకు మైగ్రేన్ తగ్గి మీకు రిజల్ట్స్ 100% వచ్చే అవకాశం ఉంది. యూ కెన్ రిలాక్స్. బోర్లాలో పడుకొని మీరు భుజంగాసన అర్ధశలభాసన చేసిన తర్వాత కంపల్సరీ మనకి యోగాలో ప్రతిక్రియాసన చేయాలి. ప్రతిక్రియాసన అంటే కౌంటర్ పోజ్. సో ఇక్కడ నుంచి నెమ్మదిగా ఇంకొకసారి భుజంగాసనాలోకి ఇన్హేల్ చేస్తూ బాలాసన చైల్డ్ పోజ్లోకి వెనక్కి వెళ్ళి కొద్దిగా నీజ్ అంటే మోకాళ్ళు వెడంగా పెట్టుకొని ఆ ఫోర్ హెడ్ చెస్ట్ రిలాక్స్ చేస్తూ బాలాసన చేసుకుంటే అది మీకు ప్రతిక్రియాసన ఆర్ కౌంటర్. ఫోర్ హెడ్ ఆన్ ద ఫ్లోర్, మీ నుదురు ఫ్లోర్ మీద పెట్టుకుంటే నెక్ రిలాక్స్ అవుతుంది. మీకు మైగ్రేన్ వల్ల అది కష్టంగా ఉంటే చిన్ను కూడా పెట్టచ్చు. సో కంపల్సరీ ఈ రెస్ట్ 5 బ్రెత్స్ బాలాసనాలు తీసుకోవాలండి. మీరు చేసిన బోర్లా పడుకున్న ఆసనాస్కి ఇది కౌంటర్ పోస్చర్. ధన్యవాదములు.